సో దానికోసం మనకు ఒక సర్వర్ కావాలి ఫస్ట్. సో దెన్ లాగిన్ యువర్ AWS అకౌంట్. Which account? So now go to EC2 instance. It is running only. Yeah? So running. So now we need to connect. సో ఓకే. సో ఇప్పుడు మనం సర్వర్కి అయితే లాంచ్ చేసాము. ఇప్పుడు సర్వర్ లాంచ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి? సో ఏదైనా ఒక ఫైల్ మీద వర్క్ చేయాలంటే సో వీ నీడ్ రిక్వైర్డ్ డేటా రైట్. సో ఫైల్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఆ ఫైల్లో కొంచెం డేటా పెట్టుకోవాలి. ఆ డేటాని బేస్ చేసుకుని మనం స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? మనము ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము? TW అంటే ఇక్కడ ఉన్నాము. సో LS చేస్తే సో ప్రజెంట్ ఏమున్నాయి? సో రెండు డైరెక్టరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెవాప్స్, ఇంకోటి వచ్చేసి sample.txt అని చెప్పి. సో నేను మొత్తం డిలీట్ చేసేస్తున్నా ఫస్ట్. sample.txt. సో ఇప్పుడు మనకి ఏమైంది? మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏదైతే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామో ప్రజెంట్ ఎంటీగా ఉంది స్పేస్ అనేది. ఇక్కడ ఏం లేదు. ప్రజెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ రైట్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలనుకుంటాము? ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుని వర్క్ స్పేస్ నుంచి వర్క్ చేద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం ఏం చేద్దాము? ఇప్పుడు ఏం స్టెప్ చేయాలి ఫస్ట్? సో ఇవన్నీ చూసారా? అవేక్ కమాండ్స్, రేంజ్ ప్యాటర్న్స్, బిగినింగ్ అండ్ ఎండ్ ప్యాటర్న్. సో ప్రింట్ ఆఫ్ this is completely into సో ఇప్పుడు లైనక్స్ లో ఏ కమెంట్స్ చూసారు ఫెమిలియర్ గా? సో కొన్ని కమెంట్స్ చెప్పండి. ఏ కమెంట్స్ ఎందుకు ఏంటి అనేవి. ఓకే, mkdir. సో యూస్ కేస్. ఓకే. సో సో touch command we are able to create right empty file. ఓకే. ఓకే. ఇంకా రెస్ట్ ఆఫ్ ద కమెంట్స్ గో ఆన్.
Yeah, what is the purpose of run command? Okay. Okay, how you are able to delete the directory? So suppose I have a directory. So in the directory we are having the so multiple so open so laptops are there and laptops. ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఒక ఫస్ట్ ఒక ఎంప్టీ ఫైల్ సో ఎంప్లాయీ డాష్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దాంట్లో డేటా ఎంటర్ చేద్దాం సో ఎంటర్ చేసిన తర్వాత వీ నీడ్ టు చెక్ ఓకే ఓఎఫ్ఎస్ ఫస్ట్ ఏం చేద్దాము దెన్ గో టు హియర్ రైట్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ ఓకేనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే చెప్పినప్పుడు ఎలా క్రియేట్ చేయాలో సో టచ్ కమాండ్ ఇట్ ఈస్ లైక్ ఎంప్టీ ఫైల్ రైట్ సో క్రియేట్ టచ్ తో క్రియేట్ చేసిన మనకి యూజ్ ఏముంటుంది మళ్ళీ సో దెన్ యూజ్ ద క్యాట్ ఆల్సో రైట్ మళ్ళీ క్యాట్ని యూజ్ చేయాలి లేదంటే ఏదో కమాండ్ ఏదైనా యూజ్ చేయాలి కాపీ కమాండ్ ఏదో ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది అదే మనము క్యాట్ యూజ్ చేసాం అనుకోండి సో ఇందట employee.txt right so here we need to give the information సో ఫైల్ అయితే క్రియేట్ చేసాం సో ఫైల్ క్రియేట్ చేసాము దాంట్లో డేటా అనేది ఉంది సో ఎల్ఎస్ ఐఫన్ ఎల్ కొట్టామంటే సో వీఆర్ ఏబుల్ టు సీ సో దిస్ ఇస్ ద ఫైల్ సో ఇప్పుడు ఇది ఉంది కదా సో దీన్ని మనం ఇప్పుడు హ్యూమన్ రీడబుల్ గా చూడాలనుకుంటున్నాం సో హౌ టు సీ దట్ హ్యూమన్ రీడబుల్
సో ఇప్పుడు మనకి ఎంత డేటా ఉంది, 35K బైట్స్ డేటా అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు డేటా ఉంది, ఫైల్ రెడీగా ఉంది, దానిలో డేటా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏంటి ఆ కమాండ్? ఫస్ట్ అవాక్ మీద వర్క్ చేద్దాం. సో అవాక్ ఏం చేస్తుంది ఇక్కడ? అవేక్ హైఫన్ ప్రింట్ ఎంప్లాయ్ డాట్ టీఎక్స్టీ అని ఇద్దాం. సో ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? సో అవేక్ ప్రింట్ ఎంప్లాయ్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఏం చూపిస్తుంది ఇప్పుడు? ఎప్పుడైతే నేను అవేక్ అని ఈ ప్రింట్ అని చెప్పాను, ఎంప్లాయ్ డాట్ టీఎక్స్టీ అని కొడితే ఏం చూపించింది? సో ఫైల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అయింది. సో అలా కాకుండా నేను ప్రింట్ ఆఫ్ జీరో కొడతా. ప్రింట్ ఆఫ్ జీరో కొడితే ఏమొచ్చింది? ఆల్ జీరోస్ వచ్చింది. అదే నేను 1 తీసుకుంటా. 1 తీసుకుంటే ఏమొస్తుంది? ఎందుకు అలా వస్తుంది చెప్పండి. సో బట్ మనకి అవేక్ ఎలా వర్క్ అవ్వాలని చెప్పాం మనము? ఇక్కడ తీసుకుంటే అవేక్ అనేది ఎలా వర్క్ అవ్వాలని చెప్పాం ఇక్కడ? సో ఏదైతే కాలం, సో ఇక్కడ మనం జీరో అని ఇచ్చాం కాబట్టి జీరో ప్రింట్ అవుతుంది. దానికి ఏం స్పెసిఫై చేయలేదు మనం ముందు, అడ్రస్ చేయలేదు దాన్ని. సో అడ్రస్ చేసి చూద్దాం. డివైజ్ ఆన్ డాలర్ అయినా సరే మొత్తం డేటా వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది? ఎంప్లాయ్ ఐడి వచ్చింది. సో నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఇట్ విల్ బి గివ్ యాజ్ అన్ పైప్. 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఎంప్లాయీ నేమ్ వచ్చింది. దెన్ 4 మళ్ళీ పైప్ వచ్చింది. ఓకే, దెన్ 5 ఫస్ట్ ఏముంది? ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, మేనేజర్ ఐడి, లొకేషన్, సిటీ, స్టేట్, కంట్రీ, ఫోన్, ఈమెయిల్, జాయిన్ డేట్, ఎక్స్పైరీ ఇయర్, శాలరీ ఇండియన్ రూపీస్, స్టేటస్, స్కిల్స్. సో ఇవి బేసిక్ గా మనం డిఫైన్ చేసిన ఫీల్డ్స్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఎంప్లాయ్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, out of control of command. So using of print statement,
సో ఇప్పుడు మనకి డేటా అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫీల్డ్ ని చూడాలనుకుంటున్నా. అంటే ఈ అవేక్ ఏం చేస్తుంది, ఇది ఏమని చెప్పాం, అవేక్ అనేది ఏంటిదని చెప్పాం మనము, ఇట్ ఈజ్ అన్ లాంగ్వేజ్ అని చెప్పాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది అది, సో ఫస్ట్ ఫీల్డ్ కి ఒక లైక్ నెంబరింగ్ అనేది అసైన్ చేస్తుంది, సెకండ్ ఫీల్డ్ కి ఒకటి, థర్డ్ ఫీల్డ్ కి ఒకటి, అలాగే ఫోర్త్ ఫీల్డ్ కి ఒక నెంబరింగ్ అనేది అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఓకే, సో ఫస్ట్ వచ్చేసి $0. సో $0 అంటే ఇట్ విల్ బి డిస్ప్లే ద ఆల్ ద డీటెయిల్స్. సో నెక్స్ట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అన్ $1. సో 1 తీసుకుంటే ఇట్ విల్ బి గివ్ యాజ్ అన్ లైక్ నేమ్, రైట్? సో నేమ్ ఫీల్డ్ అనేది తీస్తుంది. సో 2 అని తీసుకుంటే సో ఇట్ ఈస్ ఇన్ గివ్ ద లైక్ సో హూ ఇస్ డిపార్ట్మెంట్, రైట్? సో నెక్స్ట్ 3 తీసుకుంటే ఇట్ విల్ బి గివ్ ద శాలరీ. సో నెక్స్ట్ 4 తీసుకుంటే it will be give the location. So these are the 4 fields: name, job, అదే లైక్ డిపార్ట్మెంట్, సాలరీ అండ్ లొకేషన్. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మనము బేసిక్గా, సో ఇవంతా చూసాము, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము, సో నాకు లైక్ నా పర్టికులర్ ఫైల్ ఉంది, నా ఫైల్లో నాకు ఓన్లీ ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను, నేను ఓన్లీ 2 ఫీల్డ్స్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. దట్టు వచ్చేసి నేమ్ కావాలి, శాలరీ కావాలి. సో నేమ్ వచ్చేసి $1, అదే శాలరీ వచ్చేసి $3. సో అది ఇస్తే మనకి ఈ ఇన్ఫర్మేషన్, ఇది ఏదైతే కమాండ్ ఇచ్చామో అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇది అవసరం లేదు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం ఇంకా. సో ఎన్ఆర్ అండ్ ఎఫ్ఎన్ఆర్, సో లైన్ నెంబర్స్ అన్నమాట. సో టోటల్ లైన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, సో లైక్ ప్రింట్ ఎన్ఆర్ అని చెప్పి ఇచ్చాం అనుకోండి, సో మనకి ఎన్ని లైన్స్ డిస్ప్లే కావాలి. సో ఏదైతే ఈ కమాండ్ ఉందో ఈ కమాండ్ కాపీ చేసుకొని, సో అవైక్ ప్రింట్ ఎన్ఆర్ $0 అని చెప్పి ఇచ్చాము. సో చూద్దాం. సో ఇది ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫైల్ మీద ఆపరేషన్ చేస్తున్నాం, ఇంకా స్క్రిప్ట్ లోకి వెళ్ళలేదు, జస్ట్ అవైక్ కమాండ్ మీద మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఆ కమాండ్కి వెళ్ళిపోయి ప్రింట్ ఎన్ఆర్ $0. So what is the file name? సో ఇప్పుడు మనకి ఏం చెప్పింది, సో ఇప్పుడు మనకి ఏదైతే మన లైక్ మన డేటా ఉందో ఆ డేటాకి నెంబర్ అనేది అలొకేట్ చేసింది. సో నెంబర్ ఇలా ఈ విధంగా ఫస్ట్ 1 2 3 4 5 అని చెప్పేసి ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్ కౌంట్ తీసుకునే విధంగా మనకి స్పెసిఫై చేసింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకేముంది, లైక్ ప్రింట్ ఫైల్ నేమ్ అండ్ ఎఫ్ఐఎన్ఆర్. సో ఫైల్ సో 2 ఫైల్స్ మధ్య కూడా కంపేర్ చేయొచ్చు. అవైక్ నెంబర్ ఈక్వల్ టు, సో నాకు పర్టికులర్ నెంబర్, సో నాకు పర్టికులర్ లైక్ ఐ నో ద టోటల్ 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ లో ఐ నీడ్ టు గెట్ ఓన్లీ ఫర్ ద 10th రికార్డ్ కావాలి. సో ఐ నీడ్ టు గెట్ ద ఓన్లీ ఫర్ ద 11th రికార్డ్ కావాలి. సో ఐ నీడ్ ఫర్ దట్ 99th రికార్డ్ కావాలి. లేదు నాకు మిడిల్ లో 500 రికార్డ్ కావాలి. సో అలాంటప్పుడు బేస్డ్ ఆన్ ద నెంబర్ ప్రకారం మనం ఎలా తీసుకుంటాము, యూజింగ్ ఆఫ్ ద ఆక్ కమాండ్. సో ఆక్ కమాండ్ యూజ్ చేసి మనం ఫెచ్ చేసుకోవచ్చు. సో సపోజ్ మనము లైక్ ఈ శాంపిల్ డేటా కాబట్టి ఆక్, సో ప్రింట్ కాపీ చేద్దాం, ఎన్ఆర్ ఈక్వల్ టు సెకండ్ రికార్డ్ తీసుకుంటున్నాం. ఓకే, సెకండ్ రికార్డ్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ ఏం చెప్తుంది, సో మనకి పర్టికులర్ కండిషన్ ఇచ్చాము, నెంబర్ ఈక్వల్ టు 2 అయితే. సో నెంబర్ ఈక్వల్ టు 2 అనేది మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అక్కడి నుంచి మనము డేటాని ఫెచ్ చేసుకుందాం. ఓకేనా,
ఇది 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా వస్తుంది కదా. సో ఐ నీడ్ టు గో ఫర్ దిస్. ఇక్కడికి వద్దాం. కాపీ దిస్. సో ఇక్కడ సో నా ఫైల్ అనేది నేను మోడిఫై చేసుకుంటున్నా. సో ఎందుకంటే సో ట్యాబ్స్ ఉండటం వల్ల అది మొత్తం ఎంటైర్ ఎలిమెంట్స్ని ట్యాబ్స్ కూడా కన్సిడర్ అవుతుంది. అందుకనే టీఎస్వి కన్వర్ట్ చేస్తున్నదండి ట్యాబ్ సపరేట్ ఫైల్గా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఎఫ్ఎస్ ఫీల్డ్ సపరేటర్స్. సో ఫీల్డ్ సపరేటర్స్ ఎలా ఉన్నాయి మనకి, వేక్ ఐఫన్ ఎఫ్. ఇప్పుడు మధ్యలో ఏమని ఇచ్చాము మనము, మధ్యలో ట్యాబ్ ఉందా లేకుంటే ప్రింట్ 1 అని ప్రింట్ 3 అని ఇచ్చామనుకోండి. సో సిఎస్వి ఫైల్లో ఏముంటుంది, బేసిక్గా కామా సపరేటెడ్ ఉంటుంది. సిఎస్వి ఫైల్ అంటే కామా సపరేటెడ్, టిఎస్ అంటే టెక్స్ట్ ఫైల్, సో టీవీఎస్ అంటే ట్యాబ్ సపరేటెడ్ ఫైల్. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ ప్రకారం మనం అది ఏ ఫైల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ మనకి నెసరీ కమాండ్స్. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేశారనుకున్నా ప్రింట్ ఏమొస్తుంది అని కూడా చెప్పాను మీకు ఇక్కడ. సో సపోజ్ ఈ కమాండ్ ఇచ్చారు, ఈ కమాండ్ ఇచ్చేసి ఫీల్డ్ సపరేటెడ్ కామాతో చేయండి అనుకోండి, చెప్పామనుకోండి ఏమొస్తుందో. సో ఇది చూద్దాం ఏమొస్తుందో. ఎంప్లాయ్ ఏం చేస్తే ఏమో చెప్పింది ఇది. సో మొత్తం ఏదైతే డేటా ఉందో డేటా మొత్తం ఇచ్చేసింది. ప్రింట్ 1 3 2 ఫీల్డ్స్ ఏమన్నా సరే అది ఎంటైర్ థింగ్ ఇచ్చింది. ఎందుకంటే సో ఇది వచ్చేసి టెక్స్ట్ ఫైల్లో ఉంది కాబట్టి. సో బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఇది ఏమని చెప్పాం మనం, కామా సపరేటెడ్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఉన్నది మంది టెక్స్ట్, అంటే కామా సపరేటెడ్ లేదు కాబట్టి అది డేటా మొత్తం ఎంటైర్ థింగ్ అనేది డిస్ప్లే చేసింది. సో ఇది వన్స్ ఇది వస్తుంది. సో అవుట్పుట్ ఫీల్డ్ సెపరేటర్స్, await ప్యాటర్న్, సో ప్రింట్ కస్టమ్ స్టార్ట్ ఎండ్ బిగిన్, ఓకే ఇవన్నీ ఓకే. ఆపరేషన్ కంట్రోల్ ఫర్ స్ట్రింగ్ ఆపరేటర్స్, ప్రింట్ ఫార్మాట్ అవుట్పుట్ కండిషన్, కండిషన్స్. ఇక్కడ నుంచి చూద్దాం. సో కండిషన్ దగ్గర నుంచి చూద్దాం. ఈ కండిషన్ ఏం చెప్తున్నాము, అవే కమాండ్ యూజ్ చేసాము, ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఏదైతే మన థర్డ్ ఫీల్డ్ ఉందో థర్డ్ ఫీల్డ్ శాలరీ కదా, థర్డ్ ఫీల్డ్ అనేది. సో శాలరీ గ్రేటర్ దాన్ 8,000. సో ఎప్పుడైతే శాలరీ గ్రేటర్ దాన్ 8,000 ఉంటుందో ప్రింట్ $1. సో $1 అనేది ప్రింట్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా హైయెస్ట్ ఎర్నడ్, ఎవరు ఎర్న్ చేశారు అని చెప్తే, సో ఈ కమాండ్ యూజ్ చేసాం అనుకోండి, సింపుల్ ఇఫ్ కండిషన్. సో దాన్ని బట్టి మనము మన పర్టికులర్ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం మనకి ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఇఫ్ ఎల్స్, సో అవేక్లో ఏం చెప్పాము, ప్రింట్ ఎల్స్. ఇప్పుడు ఈ కండిషన్ ఓకే అయింది, సపోజ్ ఒక కండిషన్ ఇచ్చాం మనం, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. సో సాటిస్ఫై అయితే ఏమి ఇవ్వాలి, లేకుంటే ఏం జరగాలి. సో ఎల్స్ ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు, సో మన ఫైల్లో ఈ కండిషన్ లేదు, ఈ పర్టికులర్ 8,000 అంటే మోర్ దెన్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలని చెప్తున్నాము, ప్రింట్ $1 స్టాండర్డ్. సో ఇది కానీ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే దీన్ని డిస్ప్లే చేయని చెప్తున్నాము. సో ఎల్స్
ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇది కాకపోతే నెక్స్ట్ ఏం యాక్షన్ జరగాలి అని చెప్పే స్టేట్మెంట్ ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సో లూప్, ఫర్ లూప్, వైల్ లూప్, సో ఇవన్నీ సింపుల్ థింగ్స్. సో అవన్నీ మనకి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇవి లైక్ ఎల్ఐసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో చూసారా, ఇవి ఎగ్జిక్యూట్ చేశారా? ఇవి చేశారు ఇవి. ఓకే. So now we need to make a command like print or comma. So $0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక స్క్రిప్ట్ రాద్దాం ఫస్ట్. సో స్క్రిప్ట్ ఎలా రాయాలి ఫస్ట్? సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో వీ నీడ్ టు క్రియేట్ వన్ డైరెక్టరీ. సో ఇన్ దట్ డైరెక్టరీ వీ నీడ్ టు చేంజ్ ద లొకేషన్. సో నౌ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ సమ్ యాక్షన్స్. సో అది ఎలా రాయాలి చెప్పండి ప్రజెంట్. pwd సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ls. సో ఫైల్ ఉంది, కాపీ లొకేషన్ టు. సో ఈ ఫైల్ అనేది ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ కి మనము తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఒక ఫైల్ రాద్దాం ఫస్ట్. సో నా కండిషన్ ఏంటంటే రైట్ ఏ స్క్రిప్ట్ లైక్ క్రియేట్ ఏ డైరెక్టరీ then change the location, then copy the existing file to here and cat the data, then exit. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలి. సో ఎలా రాస్తాం ఫస్ట్? సో bin bash later, ఓకే,
Okay. Okay. Copy. Okay. And where? Okay. Then. Then. Okay. Next. ఓకేనా, ఇది సింపుల్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్ అవుతుందా లేదా అని. సో దాన్ని ఎక్కడ తీసుకుంటాం మనము? సో విఏ ఎడిటర్ ద్వారా. లేకుండా ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఫోల్డర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను నా నా లోకల్ డెస్క్టాప్లో ఏదైతే ఉందో ఆ డెస్క్టాప్లో ఇక్కడ మనకి ఫోల్డర్ ఉంది కదా, సో ఈ ఫోల్డర్ నుంచి నా ఫైల్స్ అన్నిటిని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆ లొకేషన్ సెట్ చేసుకున్నా. సో మీరు అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ సో దాన్ని క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్ ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇది కదా. సో డెవాప్స్, సో ఇక్కడ డెవసెకాప్స్ కదా, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం ఫైల్ అంటే శాంపిల్ డాట్ ఎస్హెచ్ అనేది. సో ఎప్పుడైతే మనం శాంపిల్ డాట్ ఎస్హెచ్ అని ఫైల్ క్రియేట్ చేసామో దాని సింబల్ ఎలా వచ్చింది, సో డాలర్ సింబల్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు సింటాక్స్ కోసం ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకేనా. సో ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి విజువలైజేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా, సో అందుకోసం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఎంకే డిఐఆర్ make directory like as in DevOps. So here we need to change the directory path as to DevOps and copy cp command, then use the file name txt. సో ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాం దాన్ని,
సో డెవాప్స్లోకి ఇది చూసి ఇది ఇచ్చి వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. నెక్స్ట్ క్యాట్ ఎంప్లాయీ డాట్ txt. ఓకే, కంట్రోల్ సి. ఇక్కడ ఏం చేస్తే క్యాట్ సో ఇప్పుడు బయటికి రావాలంటే సేవ్ అండ్ క్విట్. కంట్రోల్ 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 సి. సో కంట్రోల్ సి చేసినప్పుడు అలా వచ్చింది. సో నౌ కమ్ టు హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోల్ డి చేస్తాను. ఓకే, సో కంట్రోల్ డి చేస్తే ఏమైంది, కంట్రోల్ డి ఇన్ ద సెన్స్ సేవ్ ప్లస్ క్విట్. కంట్రోల్ సి అంటే ఓన్లీ క్విట్. ఓకే, సో అక్కడితో టర్మినేట్ అయిపోతాము, టర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో క్యాట్ ఆఫ్ sample data sh. So everything will be there. Now what we need to do, so ls-l. సో ఇప్పుడు నేను ఇది శాంపిల్ డాట్ ఎస్హెచ్ ఉంది, సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి ఫర్ ప్రెసెంట్, సో ఈ ఫైల్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయా? సో ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఇప్పుడు నేను యూజర్ లెవెల్లో మాత్రమే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫుల్ ఇవ్వాలనుకుంటున్నా. గ్రూప్కి అండ్ అదర్స్కి ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఎలా ప్రొవైడ్ చేయాలి దీనికి, ఈ ఫైల్కి పర్మిషన్స్? సిహెచ్ మోడ్ రీడ్ కౌంట్ యూజర్. సో వాట్ ఈస్ ఫస్ట్ ఇక్కడ మనకి ఇందులో ఎవరు యూజరు, ఎవరు గ్రూపు, ఎవరు అదర్స్ చెప్పండి. సో ఫస్ట్ 3 క్యారెక్టర్ ఎవరు, యూజర్. థర్డ్ గ్రూప్. నెక్స్ట్ సో ఇప్పుడు నేను యూజర్కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే రీడ్ ప్లస్ రైట్ ప్లస్ ఎగ్జిక్యూట్ 7. సో అదే నీకు యూజర్కి ఓన్లీ రీడే ఉండాలి, అదర్స్ కూడా రీడే ఉండాలి, గ్రూప్కి రీడే ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి నేను 744 రైట్. సో ఇప్పుడు ls అయిపోయిన ఎల్ చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా, sh. ఓకే ఓకే, సో ఏంటి ప్రాబ్లం ఇప్పుడు, ఫైల్ ఉందా లేదా? వాట్ వీ నీడ్ టు డూ, డాట్ ఎక్కడ డాట్ ఫార్వర్డ్ స్లాష్, ఎక్కడికి వస్తే డాట్ ఫార్వర్డ్ స్లాష్, కోడ్లో చేంజ్ చేయాలా? దీనిలో చేంజ్ చేయాలంట.
ఎగ్జిక్యూట్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసిందా? అదే వచ్చిందిగా. So now we can go to the pwd. So here the path, right? So home and slash EC2 user. సో EC2 user లో మనకి ఏముంది? సో ఫైల్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి? జస్ట్ స్లైట్ మోడిఫికేషన్స్ అన్నమాట. Okay, then it will be moved to EC2. Let's say the website. ఇప్పుడు వర్క్ అవుతుందా చూద్దాం, వెల్సి. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఈ లైన్ మాత్రమే ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నా. సో ఓవర్ రైట్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఈ పర్టికులర్ లైన్ ఉంది కదా, ఆ లైన్ లో మాత్రమే ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా ఓవర్ రైట్ చేస్తాము? ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్లో నేను ఏం చేయాలనుకుంటున్నాం? ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా ఓవర్ రైట్ చేస్తాం? ఏ కమాండ్ ఇప్పుడు ఏ కమాండ్ హెల్ప్ తో చేస్తాం చెప్పండి? సో ఓవర్ రైడింగ్ కి మనం ఏ ఫైల్ ఏ కమాండ్ యూస్ చేస్తాం? ఫైల్. సో ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తుందా ఎక్కడన్నా? ఎక్కడన్నా అనిపించిందా? ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసినట్టు అనిపించిందా, అనిపించలేదా? ఒక చిన్న ఐడియా ఉన్నా రాలేదా? రాలేదా? రాలేదు. ఇదేంటిది? సెడ్తో ఏం చేస్తాం? సెడ్ అనేది మనకి అందుకే యూజ్ అవుతుందని చెప్పాం కదా. సో మన ఫైల్లో సో సమ్ పోర్షన్ బిగ్ ఫైల్ ఉన్నప్పుడు ఏదన్నా ఓల్డ్ కంటెంట్ ని రీప్లేస్ చేయాలనుకున్నా, లేకుంటే సెర్చ్ చేయాలనుకున్నా, సో పర్టికులర్ లైన్స్ తీసుకోవాలనుకున్నా మనకి ఏది యూజ్ అవుతుంది అని చెప్పాము? సెడ్ అని చెప్పాం కదా. ఇప్పుడు సెడ్ కమాండ్ చెప్పండి. సెడ్ ఇది బేస్ చేసుకుని కమాండ్ చెప్పండి ఇప్పుడు మనకి. అర్థమైంది. అప్పుడు మనకి ప్రాక్టికల్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది? సెడ్ ఐఫన్ ఇంటరాక్టివ్ టెర్మినల్, దెన్ ఇప్పుడు ఏం చెప్పాలి?
ఓల్డ్ ఇదేంటి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ ఓల్డ్ న్యూ అండ్ గ్లోబల్ గా చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం అంటే దీన్ని అక్కడ ఏముంది, ఇది ఉంది కదా, this and come to here. సో దీన్ని మనం ఎలా ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఎలా ఓవర్ రైడ్ చేద్దాం అనుకున్నామంటే దెన్ యూజింగ్ ఆఫ్ దిస్, నాట్ దిస్. దెన్ సో వర్క్ అవుతుందో చూద్దాం. ఏం చెప్తుంది, the string it will be given as an error. Okay, then I can give it like this. సారీ, మనం ఏం చేసామంటే కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నాము, అందుకని అది అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాము, ఇక్కడ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ టేకింగ్. సో ఓల్డ్ ఇది ఎగ్జిస్ట్ చేయలేదు కదా ఫస్ట్. ls so vi sample.sh. the sample.sh now come to here, I home and ac2 hyphen user, then move to /home / ac2 hyphen user, ఓకే, ఎస్కేప్, డబుల్ ఈక్వల్ షిఫ్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాము, అని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. F5. సో ఏమైంది, ఆల్రెడీ డెవాప్స్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యింది, ఎప్పుడు క్రియేట్ అయ్యింది,
స్టార్టింగ్ ఆ కామెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి అది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నప్పుడు నాకు క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది నాకు వర్కౌట్ అయింది కదా, ఇక్కడ వరకు వర్కౌట్ అయింది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, సో హిస్టరీని నేను ఒక ఫైల్లో కాపీ చేసుకొని నెక్స్ట్ రిమూవ్ ద ఎంటైర్, సో ఆ పాత్రలో ఉన్న మొత్తం రికర్సివ్ గా డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా డిలీట్ చేయాలి? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే ఉందో, సో ఫస్ట్ కంట్రోల్ ఎల్ఎస్ చేస్తా. ఎల్ఎస్ చేసిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నాను, ఒక హిస్టరీ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో క్రియేట్ చేసుకున్న తర్వాత నేను హిస్టరీ ఫైల్ తప్ప రిమైనింగ్ అన్ని ఫైల్స్ ని నేను డిలీట్ చేయాలి. హిస్టరీ ఫైల్ అంటే స్క్రిప్ట్ ఫైల్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఎలా చేయాలి? సో ఓకే ఫైన్. అప్పుడు మన హిస్టరీని కాపీ చేసుకోవడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం? హిస్టరీ కమాండ్. నెక్స్ట్ రిమూవ్ చేయడానికి ఓకే, అది తెలుసు కదా మీకు. అప్పుడు ఏం చేయాలి? కండిషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ HISTORY హిస్టరీ అని చెప్పేసి ఇప్పుడు దాకా ఏం జరిగిందో మొత్తం ఇక్కడ నాకు హిస్టరీ అనేది కావాలి అని చెప్తున్నా. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఓకే, ఇక్కడ ఆల్రెడీ MKDR అనే ఒక ఫైల్ ఉంది నా దగ్గర. ఓకేనా? సో MKDR అనే ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దానికి కండిషన్ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దాము, sample.txt లోకి రిలేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, రిమూవ్ -rf ఆఫ్, ఇక్కడ ఈ యొక్క డైరెక్టరీని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఓకే, కంట్రోల్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏం చేయాలనుకుంటున్నాను, సో ఇది కూడా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? ఈ రెండు రిమూవ్ చేయాలనుకుంటున్నా. క్లియరా? సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్. సో దానికంటే ముందు ఏం చేయాలి, మనము ఈ యొక్క ఫైల్ని డిలీట్ చేయాలి కదా. సో ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ rf remove -rf of DevOps. ఓకే, అదొకటి డిలీట్ చేద్దాం. ls. సో ఇప్పుడు నాకు ఏం జరగాలి, ఇది కంట్రోల్ A, కంట్రోల్ C, then come to here, data employee.txt and I give it as a paste, enter and control D. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, sh ఏం జరిగింది, ఏం చేశాను, sh ఎగ్జిక్యూట్ చేశాను కదా. ls చేద్దాం. ls చేస్తే ఏమైంది, మనకి డెవాప్స్ అనేది ఉంది, employee.txt ఉంది, అలాగే sample.txt ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, cd DevOpsకి వెళ్ళి ls చేస్తే employee.txt అనే ఫైల్ ఉంది. బట్ మనకి హిస్టరీ ఫైల్ అనేది క్రియేట్ అయిందా? క్రియేట్ అవ్వలేదు. సో ఎందుకు క్రియేట్ అవ్వలేదు హిస్టరీ అనేది? సో వన్ సెకండ్, remove sample.txt. ఎందుకు రావలేదంటే
ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం, హిస్టరీ అండ్ sam.txt, then remove -rf of home /home ec2 user అలాగే DevOps. సో నేను దాన్ని డిలీట్ చేస్తున్నా. అలాగే ఇంకొక ఫైల్ వచ్చేసి /home and ec2 -user అలాగే ఈ employee.txt, రైట్. ఈ రెండు ఫైల్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? escape WQ on exclamatory. So chat of sample. ls remove rf DevOps. ls చేస్తే ఉంది కదా. సో ఇప్పుడు sh of sample.sh. sh లో sample.sh చేస్తుంటే మనకి అవ్వాలి కానీ అది డిస్ప్లే ఎందుకు అవుతుంది, క్యాట్ ఎందుకు అవుతుంది? సో ఇక్కడ ఏం చెప్తుంది, నో సచ్ ఫైల్ డైరెక్టరీ. సో నో సచ్ ఫైల్ చేసేసింది ఆల్రెడీ sample.sh. బట్ history ఫైల్ క్రియేట్ చేయాలి కదా. సో ఓకే, వన్ థింగ్ వీ నీడ్ టు డూ. సో cat of employee.txt చేద్దాం ఫస్ట్. ls, two files will be there. Now we can go to the sample.txt. Okay, then కరెక్ట్. ఇప్పుడు మనకి హిస్టరీ ఎందుకు పోతుందంటే, ఎందుకు పోతుంది చెప్పండి? హిస్టరీ ఫైల్ క్రియేట్ అయ్యి మనకి హిస్టరీ ఫైల్ ఎందుకు కనపట్లేదు చెప్పండి. సో ఇక్కడ మనకి హిస్టరీ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేసామో, ఒక నిమిషం, ఇది కదా. సో ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో మనకి హిస్టరీ ఫైల్ ఎందుకు కనిపించట్లేదు? ఆ స్క్రిప్ట్ అనలైజ్, చిన్న స్క్రిప్ట్, చిన్న లాజిక్ ఎందుకు అవ్వట్లేదు చెప్పండి. నువ్వు చేస్తే ఏమవుతుంది? మనం డెవాప్స్ అని డైరెక్ట్ డిలీట్ చేస్తున్నాం, ఎంప్లాయీని డిలీట్ చేస్తున్నాం, హిస్టరీ ఫైల్ని డిలీట్ చేయట్లేదు కదా. కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్టే. కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఇది హిస్టరీ కదా, ఎందుకు డిలీట్ అవుతుంది ఇది? ఇప్పుడు చేస్తాను నేను. ఎంప్లాయ్ ఫైల్ డిలీట్ అయిపోయింది.
అనేది ఓన్లీ శాంపిల్ డాట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఎస్హెచ్ చేస్తున్నా అండ్ శాంపిల్ చేస్తున్నా అండ్ ఎప్పుడైతే ఎస్హెచ్ చేశానో నాకు డిస్ప్లే అయింది, డేటా అనేది డిస్ప్లే అయింది. ఎల్ఎస్ చేస్తున్నా, ఎల్ఎస్ చేస్తే ఓన్లీ శాంపిల్ డాట్ అంటే హిస్టరీ డిలీట్ అయిపోయింది, లైక్ డైరెక్టరీ డిలీట్ అయిపోయింది, అలాగే నాకు ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను చేస్తున్నా చూడండి, డాట్ ఆఫ్ employee డాట్ txt దెన్ చిన్న స్క్రిప్ట్కే మనకి ఎంత టైం పడుతుంటే మనం ఇంకా కాన్సెప్ట్ పెద్ద స్క్రిప్ట్ రాయాలి, నాకు ఎంత టైం పడుతుంది. అందుకే మీకు పర్లేదు మనకి ఎంత టైం పట్టినా. సో లైక్ ఒక పెద్ద స్క్రిప్ట్, ఒక 1000 లైన్ స్క్రిప్ట్ మనం రాసే విధంగా అయిపోవాలి. సో ఇప్పుడు ఏదైతే క్లాస్ తీసుకుందాం, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తే అది అయిపోతుంది. సో అయిపోయింది, ఇప్పుడు వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఎల్ఎస్ చేద్దాం. సో ఇప్పుడు నేను దానికి మోడిఫికేషన్ ఏం చేస్తానంటే, చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, మేక్ డైరెక్టరీ ఇచ్చే డెవాప్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్ని దీంట్లో కాపీ చేసి పెట్టు. నెక్స్ట్ ఏం చేయమంటే క్యాట్ యాడ్ చేయమంటుంది, హిస్టరీని క్రియేట్ చేయమని చెప్తుంది. ఎక్కడ క్రియేట్ చేయమని చెప్తున్నాం మనము, సో డెవాప్స్ అనే డైరెక్టరీలోనే క్రియేట్ చేయమని చెప్తున్నాం. బట్ ఆ డైరెక్టరీని కూడా డిలీట్ చేస్తున్నాం అంటే అది క్రియేట్ అవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో అందుకని మనకు కనపడలేదు. సో నాకు కనపడాలి అంటే దెన్ సారీ ఇప్పుడు చూద్దాం క్రియేట్ అవుతుందా లేదా అని. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే అంతే, సింపుల్ థింగ్. సో మనకి చిన్న లాజిక్ కానీ అర్థం అవ్వదు అనమాట, అంతకుమించి ఏం ఉండదు. బట్ ఇక్కడ ఏం చేసి క్యాచ్ చేస్తే ఏం కనిపించట్లేదండి ram.txt లో. 0 బైట్ ఫైల్ అయిపోతుంది, ఎందుకని? అప్పుడు డిలీట్ మనం అంతకంటే ముందే డిలీట్ చేయట్లేదు కదా. సో క్యాట్ ఆఫ్ will be happy. So then also we need to get the only for 0 బైట్ ఫైల్. సో 0 బైట్ ఫైల్ మాత్రమే క్రియేట్ అవుతుంది. బట్ దేర్ ఇస్ నో యూస్. సో రిమూవ్ వర్క్ అయితే చేసాం కదా.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే డేట్ ఆఫ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ అగైన్ ఎల్ఎస్ చేస్తే నాకు డెవాప్స్ అనేది ఉంది, ఎంప్లాయ్ ఉంది, శాంపిల్ డాట్ అసిస్టెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను నేను ఈ స్క్రిప్ట్లో మళ్ళీ ఈ స్క్రిప్ట్ని రన్ చేశాను అనుకో, నాకు ఫెయిల్ అవ్వద్దు. నా కండిషన్ ఇప్పుడు ఏం చెప్పాలి, ఇలా ఫెయిల్ అనే కండిషన్ రాదు. ఎంకేడిఆర్ కెనాట్ క్రియేటెడ్ డైరెక్టరీ డెవాప్స్ ఆల్రెడీ ఉందని చెప్పి ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ రన్ చేస్తున్నానో అప్పుడే నాకు చెప్పాలి. అప్పుడు నాకు కండిషన్ రాయాలి. నేను ఎలా కండిషన్ రాస్తాను, ఇఫ్ కండిషన్ రాయాలి. సో ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం, అది రాయండి. ఓకేనా? సో ఇప్పుడు నాకేం రాసుకోండి, రిక్వైర్మెంట్ ఏం కావాలంటే సో నేను ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తానో రన్ చేసినప్పుడు నాకు ఇలా రాకూడదు. ఇలా రాకుండా ఏం కావాలంటే సో దట్ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి. ఓకేనా? సో అలా ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో ఓన్లీ జస్ట్ బేసిక్ జస్ట్ చిన్న స్క్రిప్టే రాసింది ఈరోజు. సో రేపొద్దున ఏం చేద్దామంటే మొత్తం ఒక 1000 లైన్ స్క్రిప్ట్ రాద్దాం, లైక్ 100 లైన్ స్క్రిప్ట్. సో ఎలా ఏ స్టెప్ తర్వాత ఏ కండిషన్ ఇవ్వాలి, సో మనం ఎలా తీసుకోవాలి, కండిషన్స్ ఏమి ఇవ్వాలి, సో కండిషన్ మ్యాచ్ అయితే సో ఇప్పుడు నాకు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుందా? సో నాకు ఒక 4 కమాండ్లు ఉన్నాయి. సో ఈ కమాండ్ అయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? జస్ట్ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బట్ నాకేంటి నోటిఫికేషన్ ఏమి రావట్లేదు. బట్ అలాంటి నోటిఫికేషన్స్ ఎలా సెట్ చేయాలి, సో అవన్నీ మనము టుమారో చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఫస్ట్ ఆ డాక్యుమెంట్ అది సెడ్ ఎవేక్ అలాగే గ్రెప్ చూస్తేనే అది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. సో రేపు పొద్దున అయితే కన్సాలిడేట్ స్క్రిప్ట్ అయితే రాద్దాం. సో రేపు ఇంటర్వ్యూకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాం.